నమస్తే, నేను ఇస్మాయిల్. మిషన్ హుజురాబాద్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హుజురాబాద్ ఉప ఎన్నికపై ఒక క్లారిటీ వచ్చింది. ఉప ఎన్నిక ఎప్పుడు జరగబోతుందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా పండుగల సీజన్ తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కరోనాకు తోడు భారీ వర్షాలు, వరదలు, పండుగల కారణంగా ఇప్పట్లో ఉప ఎన్నికల నిర్వహణ శ్రేయస్కరం కాదని సిఎస్లు స్పష్టం చేయడంతో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ వాయిదా వేసింది. కానీ ఒడిషా, బెంగాల్ ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ జరగనుంది. హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికపై క్లారిటీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 31 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన ఈసీ పండుగల తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండుగల సీజన్ ముగిశాకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కోరడంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని తేల్చేసింది. అదే సమయంలో బెంగాల్ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. బెంగాల్లోని భవానీపూర్, షంషేర్గంజ్, జంగీపూర్ స్థానాలతో పాటు ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 13 కాగా ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ జరగనుంది. వరదలు, పండుగలు, కోవిడ్ కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణల కారణంగా తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫైన ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి గత జూన్లో రాజీనామా చేయగా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గత మార్చిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో ఆ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 2 రాష్ట్రాలకే ఉప ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను గత నెలలో ఈసీ కోరింది. కోవిడ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాని నేపథ్యంలో ఉప ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఎన్నికల వేళ కరోనా వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి ఆంక్షలు విధించాలనే అంశాలపై రాతపూర్వకంగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఒడిశా, బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలు ఉప ఎన్నికలకు ఆసక్తి చూపకపోవడంతో ఆ 2 రాష్ట్రాల్లో షెడ్యూల్ను ప్రకటించేసింది ఈసీ. హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు రేపో మాపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో పండుగల తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ ఆ వెంటనే బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంపై దృష్టి సారించి విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గం అంతటా పాదయాత్ర నిర్వహించాలని భావించిన మోకాలి ఆపరేషన్ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. అయినా రోజు వివిధ కుల సంఘాలు, యూనియన్లతో సమావేశమవుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే ఎన్నిక ఎప్పుడు జరిగినా విజయం సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పావులు కలుపుతోంది. పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఇప్పటికే ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించేసింది. మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో పర్యటిస్తూ గత 7 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. సానుభూతికి తోడు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కారణంగా పట్టు సడలకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగాలని బీజేపీ కోరుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఉప ఎన్నిక ఇప్పట్లో నిర్వహించేది లేదని ఈసీ స్పష్టం చేయడం బీజేపీకి కొంత ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు. కమలాపూర్, హుజూరాబాద్ నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటెల రాజేందర్ అకస్మాత్తుగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వెంటనే జరిగిపోయాయి. దాంతో టీఆర్ఎస్కు స్థానికంగా నాయకత్వం లేకుండా పోయింది. ఆ తర్వాత తేరుకున్న గులాబీ దళం మొదట క్షేత్రస్థాయిలో పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ముఖ్య నేతలు ఈటెల వైపు వెళ్లకుండా అడ్డుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈలోపు హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే మేలు అని బీజేపీ భావిస్తే వాయిదా పడాలని టీఆర్ఎస్ కోరుకుంటున్నట్టు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈసీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. పండుగల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేయడంతో దీపావళి తర్వాత అంటే నవంబర్ లేదా డిసెంబర్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా అప్పుడే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ, ఏపీలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అప్పటి వరకు వాయిదా పడే అవకాశం ఉందని ఈసీ వర్గాలు అంటూ ఉండడం చర్చనీయాంశమైంది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించేందుకు ప్రస్తుతం మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నేత చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవికుమార్ గారు ఉన్నారు మనతో. ఈ మొత్తం ఎన్నికలకు సంబంధించి చూస్తే ముఖ్యంగా హుజూరాబాద్ పాలిటిక్స్ చూస్తే హుజూరాబాద్లో జూన్ 4వ తేదీన ఈటెల రాజేందర్ను ఒక విధంగా పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత జూన్ 12న ఆయన
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జూన్ 14వ తేదీన ఆయన బీజేపీలో చేరారు. ఒక విధంగా చూడాలంటే ఇది ఈటెల రాజేందర్ చుట్టూ జరుగుతున్నటువంటి ఒక రాజకీయం, ఆయన చుట్టూ జరుగుతున్నటువంటి ఒక ఎన్నికగా చూడాలి. కాబట్టి ముందుగా ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీకి సంబంధించిన కామెంట్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు కొంత డిసప్పాయింట్ అయ్యారా? తొందరగా ఎన్నికలు జరగాలి అనేటువంటిది బీజేపీకి సంబంధించి ఒక ఇంటెన్షన్గా కొద్ది రోజుల నుంచి కనిపిస్తుంది. ఇంకొక 2-3 నెలలు డిలే అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎనీ డిసప్పాయింట్మెంట్? నో డిసప్పాయింట్మెంట్. మాకు ఇంకా ఉత్సాహం కూడా వచ్చింది, కొత్త ఉత్సాహం ఉంది, కొత్త అంశాలు కూడా తెర మీదకి వస్తాయి. కాబట్టి మీకు అస్సలు ఏమాత్రం కూడా నిరుత్సాహం లేదు, ఏమాత్రం కూడా మాకు వెనక అడుగు చెప్పలేదు. నేను 2 అంశాలు చెప్తాను ఈ సందర్భంగా. ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు చీఫ్ సెక్రటరీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పోస్ట్ పోన్ చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నంలో వారు ఓటమి భయంతోనే జరుగుతుందనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇది ఆయన చెప్పకనే ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి అది ఆయన బారు చేసుకున్నటువంటి ఫలితం, మాకు సంబంధం లేదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ అనేది సహజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధనే ఉంటది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ బాధలోనే చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ చెప్పాడు. కాబట్టి సహజంగా ఇది టీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకు చీఫ్ సెక్రటరీ ఇటువంటి పరిస్థితి ఇచ్చాడు? సినిమా హాల్ నడుస్తున్నాయి, స్కూళ్లు స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి, బార్లు స్టార్ట్ అయినాయి, బీర్లు స్టార్ట్ అయినాయి. మరి ఎందుకు ఇక తెలంగాణలో 300 కంటే తక్కువ మందికి కరోనా అందుతుంది? అటువంటి పరిస్థితుల్లో కరోనా పూర్తిగా నియంత్రించబడిన తర్వాత ఎందుకు కేసీఆర్ గారు ఇటువంటి రిపోర్టును సిఎస్ ద్వారా ఎన్నికల కమిషన్ కి ఇచ్చాడని తెలంగాణ ప్రజలు బాగా చెప్తారు. అయితే ఈ సందర్భంగా మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే, 4 నెలలు పోస్ట్ పోన్ అయినా, 5 నెలలు పోస్ట్ పోన్ అయినా ఈ లోపల వారి యొక్క విశ్వసనీయతకు పరీక్ష కాబోతున్నది. ఈ విశ్వసనీయత పరీక్షలో వారు తప్పకుండా ఓడిపోతారనేటువంటి అభిప్రాయం మాకున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి దళిత బంధు ఇప్పియాలనేటువంటి మా కృషి కొనసాగుతుంది. ఇయ్యలేకపోతే తప్పకుండా హుజూరాబాద్ క్షేత్రంగానే, హుజూరాబాద్ కేంద్ర బిందుగానే దళిత వ్యతిరేక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం మాకు వస్తుంది. కాబట్టి ఇవ్వలేని పరిస్థితి ఆయన ఉన్నాడు. ఇప్పించడం కోసం మేము పోరాటం చేస్తాం. దానికి హుజూరాబాద్ ప్రజలు మాకు సహకరిస్తాం. రైట్, మనతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు సుంకే రవికుమార్ గారు. సార్ చెప్పండి, ఒక విధంగా మీరు కావాలనుకునేది కొంత డిలే కావాలనేటువంటిది టీఆర్ఎస్ స్ట్రాటజీగా కనిపించింది. ముఖ్యంగా కొంత సానుభూతి ఉంది ఈటెల రాజేందర్పై, కాబట్టి కొంత డిలే అయితే సానుభూతి తగ్గుతుంది అనేటువంటి ఒక ఆలోచన టీఆర్ఎస్లో ముందు నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చింది, కానీ బీజేపీ దీన్ని రెండో విధంగా చెప్తోంది. ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇప్పిస్తాము, అక్కడ దళిత బంధు ఇస్తారా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? అది 3-4 నెలల్లో తేలిపోతుంది అంటున్నారు. మీరు ప్రిపేర్ అయి ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయండి. ఏం మాటలు మాట్లాడుతున్నారండి? ఒక కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, కేంద్రము జాతీయ పార్టీ అది నిర్ణయం తీసుకుంటది. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటది. ఎన్నికల సంఘం తీసుకునే ఎన్నికల అంశానికి సంబంధించిన అంశము కేంద్రంలో ఉంటది. అది బీజేపీ గవర్నమెంట్ చేయాలి. ఎన్నికలు ఎప్పుడు తెస్తుంది అనేది మరి ఇది జగమెరిగిన సత్యం, ప్రజలకందరికి కూడా తెలిసినటువంటి సత్యము. ఇవాళ టిఆర్ఎస్ అనుకుంటే ఎన్నికలు తెచ్చి, టిఆర్ఎస్ అనుకుంటే ఎన్నికలు ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా అండి? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి అర్థమై మాట్లాడుతున్నారు, అసలు అర్థం కాక మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారో కొద్దిగా అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది, కొద్దిగా జ్ఞానంతో మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. ఇంకొకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాన్నైనా కేసీఆర్ గారు మీ అజ్ఞానాన్ని చెప్తా చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఎందుకు ఎన్నికల రిపోర్ట్ ఇచ్చారో అజ్ఞాన ఉద్యోగం ఉంది. అజ్ఞానం ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు అజ్ఞానం? నువ్వు చీఫ్ సెక్రటరీ మీకు ఆధారం చెప్పండి. ఎవరు ఎగ్జామ్ అంటున్నావు? నీకు తెలియదు. ప్రకాష్ రెడ్డి గారు నీకు తెలియదు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడదు చెప్పండి. వ్యక్తిగతంగా మాట్లాడివ్వండి. ఆయన అభిప్రాయం చెప్పండి. అజ్ఞానం ఒప్పుకునేది లేదు. అజ్ఞానులు వాళ్ళని చెప్తున్నా. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా చెప్తానే. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతావు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. అజ్ఞానే అట్లా మాట్లాడదు. చాలా శ్రద్ధగా విన్నా. ప్రకాష్ రెడ్డి గారు నేను చెప్తాను. ప్రకాష్ రెడ్డి గారు నేను మీ మాట చెప్తాను సార్. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వద్దు అనే. రైతు బంధు పథకమైనా, ఆసరా పెన్షన్ అయినా, ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించిన అప్పుడు ఎన్నికలు లేవు. కేవలం పేదల సంక్షేమం కోసం దేశానికే ఆదర్శవంతమైనటువంటి పరిపాలన, దేశానికి దిక్సూచుండేటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. మరి వాళ్ళ రైతు బంధు పథకం ఈ ఎక్కడైనా దేశంలో బీజేపీ పాలించే కాడ ఉందా? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడైనా ఇస్తున్నారా?
కళ్యాణ లక్ష్మి పథకం ఎక్కడన్నా చేస్తా ఉన్నారా? ఇవాళ హుజురాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంలో ఒక అర్థం ఉన్నది. ఏం అర్థం ఉన్నది? గతంలో రైతు బంధు పథకాన్ని హుజురాబాద్ నుంచి ఇవాళ హుజురాబాద్ నుంచి దళిత బంధు కూడా ప్రారంభం చేయాలనుకుంటున్నాము. ఇలా ప్రతి దళితుడిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, ఇది విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. రవిశంకర్ గారు ఒక విమర్శ ఉంది. మీరు రవిశంకర్ గారు బీజేపీ ఒక క్వశ్చన్ అడుగుతోంది. యంత్రాలుగా మాత్రమే గత ప్రభుత్వాలు చూసినాయి, కానీ ఏనాడు కూడా మరి ఈ యొక్క ప్రభుత్వ పని దళితులను ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రవిశంకర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ 3 నెలల్లో మీరు మొత్తం హుజురాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు ఇవ్వగలుగుతారా? మీకు సంబంధించినటువంటి ఒక మొత్తం మీరు చెప్తున్నటువంటి మాటలు నిలబెట్టుకుంటారా అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. 100% కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది మణమతిప్పడం నాయకుడు మాట ఇచ్చిన తర్వాత 100 ఏ సంక్షేమ పథకమైనా ఇవాళ అమలు చేసి తీరినాం. ఈ దళిత బంధు కూడా ప్రతి నిరుపేద ప్రతి కుటుంబం ఇక్కడ దాదాపుగా 20,929 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా అదనంగా కూడా వచ్చినా కూడా తప్పకుండా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎవరో బీజేపీలు చెప్తే ఇయ్యలే, బీజేపీలు ప్రారంభం చేస్తే ఇయ్యలే, బీజేపీలు మాట్లాడితే ఇయ్యలే, బీజేపీలు కొట్లాడితే ఇయ్యలే. కనుక ఇది బీజేపీలు చేసే ప్రయత్నం దీనిలో ఏమాత్రం ఆయన ఎందుకు ఇప్పిస్తాడండి? కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, దళితులను అభివృద్ధి చేయాలని, దళితులను గొప్పగా చేయాలని, వాళ్ళని ఒక కోటీశ్వరులుగా చేయాలని చెప్పి కేసీఆర్ గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, సంకల్పం ఉంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ గారు గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక ఇది బీజేపీ ఈటల రాజేందర్ అడిగితేనో బీజేపీ నాయకులు అడిగితేనో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందా? ఇచ్చిందా? గతంలో ఎవరైనా కొట్లాడితే రైతు బంధు ఇచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరైనా కొట్లాడితే 100% హుజురాబాద్ లో దళిత బంధు ఇస్తామనేటువంటి మాట రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కాంక్షతోటి ఉన్న హుజురాబాద్ లో 119 నియోజకవర్గాలలో ప్రతి దళితునికి ఇలా దళిత బంధు పథకం వర్తింపజేస్తే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళితునికి దళిత బంధు వర్తిస్తుంది. చెప్తేనే రాదు. ఇలా బీజేపీ వాళ్ళు ఏం చేశారు దళితుల కానీ దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే గారు ఒక నిమిషం, రవిశంకర్ గారు ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో మహేష్ కుమార్ గారు ఉన్నారు. మహేష్ కుమార్ గారు, కాంగ్రెస్ కొంత డిలే అవుతుందని ముందే ఊహించిందా? ఇప్పటి వరకు క్యాండిడేట్ ప్రిపరేషన్ కూడా లేదు, కాంగ్రెస్ ఎక్కడో వెనుకబడింది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎక్కడ ఉంది హుజురాబాద్లో మొత్తానికి చూసుకుంటే? క్యాండిడేట్ ఇప్పటి వరకు లేరు, పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రయత్నం జరుగుతలేదు. 2 సార్లు సమావేశాలు జరిగాయి, సమావేశాలు కూడా ఎటువంటి క్యాండిడేట్ సెలక్షన్ జరగకుండా క్యాన్సిల్ అయిపోయాయి. కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? అంటే ఇది ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ కాబట్టి మనకేం పని అనేటువంటి ఆలోచన కాంగ్రెస్లో కనిపిస్తుందా? నేను పొద్దున ఒక టీవీ ఛానల్ చెప్పాను, ఇదే ప్రశ్న అడుగుతుంది, మీ క్యాండిడేట్ తో డిక్లేర్ చేయలేదు మాట చెప్పాను. ఎన్నికల తేదీ ఇంకా రాలేదు, వస్తుందని నమ్మకం మాకు లేదు. ఎందుకు చెప్పారంటే టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే. ఇవాళ కేసీఆర్ గారు ఢిల్లీ పోయిండు, హుజురాబాద్ ఎన్నిక వాయిదా పడింది. ఇది స్పష్టంగా ఇవాళ మరొకసారి రూఢి అయింది. టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ హ్యాండ్ అండ్ గ్లౌజ్ గా నడుపుతా ఉన్నారు. ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది కదా ఎందుకు ఈ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ ఒరిస్సాలో ఎన్నికలు పెట్టొచ్చు, మీరు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పెట్టొచ్చు. ఇక్కడ చూపిన కారణం ఏంటి? కరోనా ఉంది, వర్షాలు పడుతున్నాయని చీఫ్ సెక్రటరీ గారు లెటర్ రాస్తారు. అంటే టిఆర్ఎస్ అధినేత చెప్తుంది కదా, టిఆర్ఎస్ అధినేత చెప్పిన దాని ప్రకారమే చీఫ్ సెక్రటరీ లెటర్ రాశారు, ఈ కారణం చెప్పారు. మరి ఆ కారణం ఇవాళ బడులు తెరుస్తా ఉన్నారు చిన్నపిల్లలతో, దానికి వర్తించదా? బార్లు తెరుస్తా ఉన్నారు, వైన్ షాపులు తెరుస్తా ఉన్నారు, దానికి వర్తించదా? ఇవాళ మేము పెద్ద ఎత్తున సభలు జరుపుతా ఉన్నాయి, దాని మీటింగ్ పర్మిషన్ వస్తా ఉన్నాయి. బండి సంజయ్ గారు 1000 మందితో పదయాత్ర దానికి పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కరోనా వర్తించదా? ఇక్కడ స్పష్టంగా ఏంటంటే కేసీఆర్ గారికి ఓటమి భయం పుట్టుకుంది. కేసీఆర్ గారు ఎన్ని చేసినా ఇక్కడ గెలిచే పరిస్థితి కనబడట్లేదు. ఆయన సర్వేల ప్రకారం ఇవాళ కూడా ఎమ్మెల్సీని డిక్లేర్ చేశాడు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు, బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు, టీడీపీ నుంచి ఎల్ రామ లాంటి నాయకుల్ని పార్టీలో తీసుకున్నాడు, బీజేపీ నుంచి పెద్దిరెడ్డి లాంటి నాయకులు చేసుకున్నాడు. ఇన్ని చేసి దళిత బంధు ప్రకటించాడు. ఇన్ని ప్రలోభాలు పెట్టినా ఓటర్లు నా వైపు తిరగట్లేదు, ఇది ఫలితం భిన్నంగా పోయే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నిన్న ఢిల్లీ పోయిండు, కాళ్ళ పడ్డాడు, ఎన్నిక వాయిదా వేయించుకున్నాడు. ఇది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు చెప్పడం కాదు, నేను పొద్దున టీవీ ఛానల్ చెప్పాను, బీజేపీ టీఆర్ఎస్ కుమ్మకాయ నడుస్తా ఉన్నాయి. ఇక్కడ పాపం మా ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటంటే పెద్దపల్లి బోన్లో నుంచి వెళ్ళి సింహం బోన్లో పడ్డాడు. ఆయన కాంగ్రెస్ లో చేరేటువంటి నాయకుడిని త్వరలో పెట్టి బీజేపీ తీసుకెళ్లారు.
ఇవాళ కాంగ్రెస్ లో ఎందుకు చేరలేదు సార్? ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో మహేష్ గారు, ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరాల్సిన వ్యక్తి అని 2-3 సార్లు మీ పార్టీ నాయకులు, మీ పిసిసి అధ్యక్షుడిగా చెప్పారు. మరి ఎందుకు చేరలేదు? ఎందుకు కాంగ్రెస్ మీద ఎవరికి నమ్మకం రావట్లేదు? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఎవరు ప్రొడాప్ వల్ల ఈటెల రాజేందర్ గారు ఆ పార్టీలో చేరారు, ఎవరు పంపించారు, ఎవరు కృష్ణారెడ్డి గారు ఏ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు ఢిల్లీకి వెళ్ళి, ఎవరు పురమాయించారు ఆ ఫ్లైట్ ని, ఏ గెస్ట్ లో మాట్లాడారు, ఏమని ప్రలోభ పెట్టారు, ఎందుకు పోయాడు? వాళ్ళ ఆగమేఘాల మీద కేసులు పెట్టారు, దాని మీద కోర్టు మీద కేసులు పెట్టారు, అర్ధరాత్రి ఎంక్వైరీ చేశారు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీఓలు, కలెక్టర్లు అడవుడు చేశారు కదా. మరి బీజేపీ ఎందుకు ఆ కేసులు అడవుడు జరగట్లేదు? ఏమనంటే కోర్టు అంటారు, కోర్టు ఉంటే ఇంకో కేసు ఎందుకు పెట్టట్లేదు? ఏదైతే ఆ 10-15 రోజుల కార్యక్రమం మీరు అడవుడు చేశారు, ఆయన బీజేపీ చేరుతుంది ఎందుకు చేయట్లేదు? ఇవన్నిటి వల్ల ఏమర్థమవుతుందంటే బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఏ మీ రాష్ట్రంలో ఒకటే. మేము పదే చెప్తా వస్తాం, ఇవాళ రూఢి అయింది. ఈ ఎన్నిక పోస్ట్పోన్మెంట్ ద్వారా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు చెప్పింది వింటా ఉన్నారు. ఇక్కడ మా ప్రకాష్ రెడ్డి అన్న కానీ, రఘునందన్ రావు కానీ, బండి సంజయ్ వేసిన ఫైనల్ డెసిషన్ ఢిల్లీలో అవుతుంది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం. హుజరాబాద్లో ఈటెల రాజేందర్కు ఒక బలమైనటువంటి నాయకత్వం లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనతో పాటు ఒక క్యాడర్ ఉంది. చాలా కాలంగా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఆయన అక్కడ ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం మనతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రవిశంకర్ గారు. రవిశంకర్ గారు, చెప్పండి, నిన్నటి వరకు మీతో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మంత్రి గారు మీ జిల్లాలో, ఆ తర్వాత ఇప్పుడు పార్టీ మారి బీజేపీలో ఉన్నారు. బలమైన నాయకుడు అనేటువంటిది చాలామంది టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తారు. ఆయనను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ సర్వశక్తులడుతోంది. ముఖ్యంగా దళిత బంధు లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది, హరీష్ రావును అక్కడ తీసుకొచ్చారు. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా కానీ టీఆర్ఎస్కు రావాలని చాలా మంది చేర్చుకుంటున్నారు. టఫ్ ఫైట్గా చూడొచ్చా? ఏ విధంగా చూస్తుంది టీఆర్ఎస్? ఇది ఒక విధంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు చావో రేవులాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? రేవు లేదండి. ఈటెల రాజేందర్ గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్లో కానీ. రైట్, మీ ఆడియో బ్రేక్ అవుతుంది సార్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రస్తుతం మనతో బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, చెప్పండి, దళిత బంధు లాంటి కార్యక్రమం వచ్చింది. అదేవిధంగా ఒక పొలిటికల్ చాణక్య చెప్పేటువంటి టీఆర్ఎస్లో చాణక్య అనేటువంటి హరీష్ రావును అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ముఖ్యంగా దుబ్బాకలో ఓటమి తర్వాత హరీష్ రావు లెక్క సెట్ చేయాలనుకుంటున్నారు, అందుకే హుజరాబాద్ వచ్చారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ విధంగా చూస్తారు హరీష్ రావు రావడాన్ని? అక్కడ దళిత బంధు లాంటి కొత్త పథకాలు చాలా మంది టీఆర్ఎస్లో చేరడాన్ని ఎలా చూస్తుంది బీజేపీ? సార్, 2 విషయాలు క్లారిటీ ఇస్తాను. ముందు ఎన్నికలు పోస్ట్ పోన్ కావడానికి, ఎన్నికలు వాయిదా అంటే వాళ్ళ టైంలో వాయిదా పడడానికి ప్రధాన కారణం చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. ఇది చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంస్థ, కేంద్ర ఎన్నికల సంస్థ అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు, నాయకులు గుర్తుంచుకోవాలి. ఇది ఎన్నికల కమిషన్ యొక్క నిర్ణయం. అది కూడా రాష్ట్ర డీజీపీ లేదా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వీళ్ళిద్దరిని అడుగుతారు, ఎవరిని అడగరు. ఎవరి అభిప్రాయాల ఆధారంగా మీ పాయింట్ అంగీకరిస్తాం సార్. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఒపీనియన్ అడిగారు. చీఫ్ సెక్రటరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎలక్షన్ పెట్టలేమని చెప్పారు. నిర్ణయం తీసుకుంది కూడా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం. ఇది మనం దీని మీద డిబేట్ చేసాం. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. విషయం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హుజరాబాద్ ఎన్నికలు రావడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందర్ యొక్క మంత్రివర్గం పత్రపు, ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి బీజేపీలో కలవటం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఇవి మా పార్టీ ఏదో కారణం చేత వచ్చిన ఉప ఎన్నికలు కాదు. కాబట్టి తప్పకుండా ఇది పరీక్ష సమయం. మాకైనా అయితే టీఆర్ఎస్ అయి ఉండొచ్చు, మాకు కూడా పరీక్ష సమయం. ఎందుకు పరీక్ష సమయం అంటే ముఖ్యంగా మాకంటే కూడా టీఆర్ఎస్ కూడా పరీక్ష సమయం. ఈ మొత్తం 89 సీట్లు 90 సీట్లు వాళ్ళు పోయినసారి గెలిచినటువంటి సీట్లన్నీ కూడా కేసీఆర్ యొక్క బలంతో గెలిచారా లేదా వ్యక్తిగత నాయకుల యొక్క బలంతో గెలిచారనేటువంటిది హుజూర్నగర్ తెలబోతుంది. వ్యక్తిగత బలంతో గనక గెలిచారని గనక నిరూపిస్తే, అంటే రాజేందర్ గారు వ్యక్తిగత బలమే గెలిపించింది అనేటువంటి అభిప్రాయం కనుక ప్రజల్లో పట్టుంది, రాజేందర్ గారు గెలిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పీఠం వదులుతుంది. టీఆర్ఎస్ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగతమైనటువంటి ప్రాబల్యాన్ని తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు అన్ని రకాల శక్తులతోటి ఏదో విధంగా పోస్ట్పోన్ చేయించడమా, గెలవడం కోసం ప్రయత్నం 2 చేస్తున్నారు. కానీ అన్నిట్లో విఫలం అవుతాడు అనేటువంటిది మా విశ్వాసం. ఎందుకంటే ఈటెల రాజేందర్ మీద ఆ నియోజకవర్గం. రవిశంకర్ గారితో ఒకసారి మాట్లాడదాం. రవిశంకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈటెల రాజేందర్ గెలిస్తే వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తోనే చాలా మంది గెలిచారు అనేటువంటి ఆలోచన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వస్తుంది. టీఆర్ఎస్ అధికార పీఠం కదిలే ప్రమాదం ఉంది అనేటువంటిది బీజేపీ నుంచి చెప్తున్నటువంటి మాట. మీరేమంటారు? ఈటెలకు డిపాజిట్ వచ్చే అవకాశమే లేదు. ఆయన చెప్తున్నట్టుగా, ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా వాస్తవంగా ఈటెల రాజేందర్ గారు ఎక్కడ కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ
బీజేపీ నినాదాలను గానీ ఎక్కడ కూడా చేస్తలేడు. ఆయన వ్యక్తిగతంగా ఇక్కడ గెలవాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాడు, ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడు. కానీ ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితులు లేరు. 2001 2021 ఇక్కడ గులాబీ జెండానే ఎగిరింది, కారు గుర్తుకే ఇక్కడ ప్రజలు ఓటు వేసి అలవాటు ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరినాయి కనుక వాళ్ళకు అందినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కనుక వాళ్ళ ఇంటింటికి సంక్షేమం అందింది కనుక ప్రజలు టిఆర్ఎస్ కే బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇవాళ రవిశంకర్ గారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక రవిశంకర్ గారు ఉద్యమ నాయకుడికి టీఆర్ఎస్ అన్యాయం చేసింది అనేటువంటి ఒక సెంటిమెంట్ హుజరాబాద్ లో కనిపిస్తుంది కదా. దళితుల బడుగు బలహీన వర్గాల భూములు లాక్కున్నారు కదా, కనుకనే ఆయన రాజీనామా ఎవరు చేయమన్నారు? ఈటల రాజేందర్ను ఆయననే రాజీనామా చేసిండు. ఆయననే నేను సొంత పార్టీ పెడతా అన్నాడు. సొంత పార్టీ వీలైతే లేదు, నా ఎంబడి ఎవరు వచ్చేటట్లేరు అని చెప్పి ఇవాళ బీజేపీ పార్టీలో చేరండి. నా లోపల మావో బ్లడ్ ఉంటది అంటాడు, మావోయిస్ట్ అంటాడు. అంటే నేను వెనకటి వచ్చి నా యొక్క సోషలిజం అంటాడు. ఆయన చెప్పేదానికి మాట్లాడేదానికి ఆయన ఇప్పుడు ఆచరణ చేసేదానికి అసలు పొంతననే లేదు. కనుక ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గాని బీజేపీ పార్టీని కానీ నమ్మే పరిస్థితి లేదనేటువంటిది టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాట. మనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మహేష్ కుమార్ గారు చెప్పండి, 60,000 ఓట్లు వచ్చాయి గతంలో, ఈసారి 60,000 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయా? ఈసారి డిపాజిట్లు కాంగ్రెస్ కు రావు అనేటువంటిది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులే చెప్తున్నటువంటి మాట. ఎక్కడ ఉంటుంది కాంగ్రెస్, ఎటువంటి పొజిషన్ లో ఉంటుంది హుజరాబాద్ లో? ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా పూసుకోవాలని మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. చీఫ్ సెక్రటరీ అడగగానే నేను అడుగుతాను నువ్వు ఇస్తావు అనే మాదిరిగా సీఎం గారు పోయి నేను అడగగానే ఇవాళ ఎన్నికలు పోసుకోనుంది. నేను ఒకటి అడుగుతున్నాను మళ్ళీ, కోవిడ్ ఆంక్షలు ఓన్లీ తెలంగాణలో ఉన్నాయా? ఈ దేశం మొత్తం మీద ఉన్నాయి కదా. మహేష్ కుమార్ గారు, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేటువంటిది అంటే అదొక అంశమే. బట్ స్టిల్ కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ ఫైట్ ఇస్తుందా, లేకుంటే కేవలం ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చేరేటువంటి ప్రయత్నం చేస్తుందా? కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? మాకు పొద్దున చెప్పిన మాకు తొందర లేదు, ఎన్నికలు ఎడేడు వస్తే నమ్మకం లేదు, అందుకే మేము క్యాండిడేట్ పెట్టలేదు. మాకు అప్లికేషన్ దాదాపు 12 మంది అప్లై చేస్తున్నాం కరీంనగర్ డీసీ ఆఫీస్ లో. అక్కడ ఎప్పుడు కూడా ఎంత తక్కువలో తక్కువ మాకు 40,000 రాలేదు. గతంలో 2009 కానీ 2014 కానీ 2011 బై ఎలక్షన్ కానీ అక్కడ మాకు దాదాపుగా 40,000 మాకు క్యాడర్ పటిష్టంగా ఉంది. అక్కడ కార్యకర్తల పటిష్టంగా ఉంది కాబట్టి ఇది ట్రయాంగిల్ ఫైట్ లో. మరి క్యాండిడేట్ విషయంలో ఎందుకు ఇప్పటి వరకు డిసైడ్ కాలేకపోతుంది సార్? క్యాండిడేట్ ఎవరు అనేటువంటిది ఎందుకు డిసైడ్ అవ్వట్లేదు? క్యాండిడేట్ ఎన్నికల డేట్ క్యాండిడేట్స్ పెడతామండి, వాళ్ళు పెట్టుకున్నారు. విచ్చలో డబ్బు ఉంది, 2 పార్టీల విచ్చలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. మన కార్యకర్తల బలం ఉంది. రైట్ సార్, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తొందర లేదు, మాకు అక్కడ కార్యకర్తలు ఉన్నారు, ఎన్నికల డేట్స్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ క్యాండిడేట్ ని పెడతామనేటువంటిది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. ఇక టీఆర్ఎస్ మాత్రం అసలు ఈటల రాజేందర్ కు డిపాజిట్లు రావు అనేటువంటిది టీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. బీజేపీ మాత్రం డెఫినెట్ గా ఇది వ్యక్తిగతంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారా లేకుంటే కేసీఆర్ ఫోటోతో గెలిచారా అనేటువంటి దానికి హుజరాబాద్ వేదిక కాబోతుందని చెప్తున్నారు. గెస్టులు మనతో ఉన్నారు, వీళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. ఇది ఈ రోజు హుజరాబాద్ మిషన్ కి సంబంధించినటువంటి చర్చ.